భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో 2024 జనవరి 22 ఒక స్వర్ణాక్షర ఘట్టం. శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఆ పవిత్ర క్షణానికి నేడు 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 2 సంవత్సరాలు కేవలం కాలగమనమే కాదు, భక్తి, విశ్వాసం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సాక్ష్యంగా నిలిచిన ప్రయాణం. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో 2024 జనవరి 22 అనేది ఎప్పటికీ మరిచిపోలేని రోజు. శతాబ్దాల నిరీక్షణకు వచ్చిన తుదిఘట్టంలా మారిన ఆ రోజు అందరి హృదయాల్లో సంతోషాన్ని నింపింది. తరతరాలుగా కోట్లాది మంది హృదయాల్లో నిండిపోయిన ఒక కళ ఆ రోజు సాకారమైంది. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అత్యంత ఘనంగా, ఆధ్యాత్మిక వైభవంతో జరిగింది. ఆ పవిత్ర క్షణానికి నేడు 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 2 ఏళ్ల ప్రయాణం కేవలం కాలం ముందుకు సాగిన కథ కాదు. ఇది భక్తి, విశ్వాసం, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక పునరుజ్జీవనం అన్నింటినీ కలిపిన ఒక చారిత్రక యాత్ర. శ్రీరాముడు భారతీయ జీవన విధానానికి నిత్య ఆదర్శంగానే చెప్పుకుంటారు. ధర్మం, బాధ్యత, త్యాగం అంటే ఏమిటో తన జీవితం ద్వారా చూపించిన మహానుభావుడు రాముడు. అలాంటి రాముడు బాలరామునిగా అయోధ్యలో ప్రతిష్ఠితుడవడం కోట్లాది భక్తులకు ఆనందాన్ని నింపింది. ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు అయోధ్య వాతావరణమంతా మారిపోయింది. గత 2 సంవత్సరాల్లో అయోధ్య ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాక జాతీయ ఐక్యతకు ప్రతీకగా ఎదిగింది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు భారీగా తరలివచ్చారు. బాలరాముని ప్రతిష్ఠతో అయోధ్య వీధులన్నీ ఎల్లప్పుడూ రామనామ స్మరణతో మారుమోగుతూనే ఉన్నాయి. పూజలు, భజనలు, రామాయణ పారాయణాలతో అయోధ్య ప్రతిక్షణం భక్తితో నిండిపోయింది. ఒకప్పుడు చరిత్ర పుస్తకాల్లో, రామాయణ కథల్లో మాత్రమే వినిపించిన అయోధ్య నేడు జీవంతమైన ఆధ్యాత్మిక నగరంగా నిలిచింది. ఒక పుణ్యక్షేత్రంగా మాత్రమే కాదు, జాతీయ ఐక్యతకు, సాంస్కృతిక గర్వానికి ప్రతీకగా మారింది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి దేశ నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. భాష, ప్రాంతం, వేషధారణ ఏదైనా సరే బాలరాముడి దర్శనానికి భక్తులు అయోధ్య బాట పడుతున్నారు. బాలరాముని ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో ఉదయం మంగళహారతుల నుంచి రాత్రి శయనారతుల వరకు ఆలయం చుట్టూ ఆధ్యాత్మిక చైతన్యం ఆగకుండా కొనసాగుతోంది. భజనలు, కీర్తనలు, రామాయణ పారాయణలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రామనామ స్మరణలో లీనమవుతున్నారు. ఈ 2 సంవత్సరాలు అయోధ్య అభివృద్ధి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్లు, వసతి సౌకర్యాలు, బాలరాముడి దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం ఏర్పాట్లు అన్నీ కొత్త రూపుదిద్దుకున్నాయి. బాలరాముని విగ్రహం బాల్య రూపంలో ఉండటం కూడా ఎంతో ప్రత్యేకమైన విషయమే. బాలరాముడి రూపంలో అమాయకత్వం, కరుణ, ఆశ కనిపిస్తోందని, ఆ రూపాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక చిన్న పిల్లలాంటి స్వచ్ఛమైన భక్తి మేల్కొంటోంది. అదే అయోధ్య ప్రత్యేకత అని చెబుతుంటారు. ఎన్నో సంవత్సరాల వేదన, పోరాటం, నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ ఘట్టం భారతీయ సమాజానికి ఒక కొత్త దిశను చూపించింది. మన సంస్కృతి, మన విశ్వాసం ఎంత బలమైనవో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ 2వ వార్షికోత్సవ సందర్భంగా అయోధ్య బాలరాముడు ప్రతి హృదయంలో ధర్మదీపాన్ని వెలిగించాలని ఆకాంక్షిద్దాం.